అలాగే మీరు సిగరెట్ గురించి అన్నట్టు ఈ భావుకత కానివ్వండి కవులు రచయితలు ఈ ఈ టైపులో ఉండే వాళ్ళకి స్మోకింగ్ ఉంటుంది, మధుపానం ఉంటుంది. అంటే చాలా ఈ రెండు అలా మిక్స్డ్గా అంటే జంటలుగా ఎందుకు వెళ్తాయి అసలు? అంటే ఇందాక మనం అన్నట్టు ఆత్మవంచనేనది కారణాలు ఆత్మవంచనండి. ఇప్పుడు అలవాట్లు ఎందుకు వచ్చినాయి అన్నది మనం చెప్పలేం, కానీ ముఖ్యంగా మధుపానం గురించి నేను ఎప్పుడు ఆలోచించినా నాకు అది ప్రశ్నేనండి, ఇవాళకి కూడా ప్రశ్న. ఏ మాదకత్వం కోసమైనా అనాదిగా ఈ ఆచారం ఉంది, ఏ మత్తు కోసం తెలియదండి. నాకు రీజన్ లేదు, నాకు తెలియదు. సో తప్పు ఒప్పు అనేవి ఆర్గ్యుమెంట్ ద్వారా తీర్పిచ్చేసేవి కాదు, కానీ అది వేరు విషయం. నేను తప్పు ఒప్పు గురించి అసలు మాట్లాడలేదు, ఎందుకంటే ఇవాళ అసలు అది ఇప్పుడైతే మామూలుగా అందరూ ఇవాళ ఫ్యాషన్ కూడా ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకు ఉంది ఈ అదనపు మత్తుని? దీని గురించి చాలా ఎప్పుడు ఆలోచిస్తుంటాను. ఏదో సత్యం నుంచి తప్పించుకెళ్ళిపోవటానికి మనిషి తనను తాను ఒక మత్తులోకి నెట్టుకుంటున్నాడు అని నాకు అనిపిస్తుంటుంది. ఆ సత్యం ఏంటంటే అంతరంగం చాలా జాజ్వల్యమానంగా ఉంటుంది. మనిషిని ప్రశ్నిస్తుంది, ప్రతి క్షణం ప్రశ్నిస్తుంది. అంటే దాని ప్రభావం గురైనప్పుడు ఆలోచనలు ఏమన్నా ప్రేరేపించే అవకాశం ఉంటుందా? అది ఆత్మవంచనండి కదా. ఆలోచనలు ప్రేరేపించడం కాదండి, ఆలోచనలు వక్రదారి పట్టించడం ఒకటి, నిద్రపోకటం ఒకటి చేస్తుంది. ఏదో ఒకటి అటో ఇటో అది పలాయనమేనండి, సందేహం ఏమీ లేదు. ఓకే. ఇప్పుడు ఈ కొన్ని అంటే ఒక రకమైన ఉక్రోషం కూడా ఉంటుంది మనకి. ఏకాంత వేదన అనుభవిస్తున్నప్పుడు ఒక్కళ్ళమే కూర్చున్నాం, తెగల సమస్య. ఆ జీవితంలో అందరికీ ప్రాబ్లమ్స్, అందరికీ వాళ్ళ స్థాయిలో ఎంత చెట్టుకి అంత గాలి ఇలా కొట్టుకుంటాడు. దాని అర్థం ఏంటి? అవును, మన చేతికి నొప్పెట్టు దాన్ని మసాజ్ చేస్తూ ఉంటాం. ఒక చిన్న హింస ద్వారా ఒక వెంట చూసుకుంటాం, ఉపశమనం, ఒక ఉపశమనం. అవును. ఇప్పుడు ఈ రాయటం అనేది కూడా ఒక రకమైన ఏకాంత యాతన. అంతే, ఏకాంత యాతన. అది అదేదో దొరకదు, అక్కడే ఉన్నట్టు ఉంటుంది, దొరకదు. దొరికిన తర్వాత అది చూనితో సంబంధం రాదు, ఎవరితో పంచుకునేది కాదు. అవును. అప్పుడు అలా వచ్చేస్తాడు అంతే. అదేం ఆనందమేం కాదండి. అవును, అది నష్టమే. అది కూడా అలాంటిదేమో, అంటే దాంతో పరిచయం లేదు కాబట్టి చెప్పలేను, కానీ బట్ అది కూడా అలాంటిదేనేమో. బట్ వ్యసనం అనేది ఏదైనా సరే మనిషిని ఒక మైమరపులోకి నెట్టేదేనండి. ఎందుకు మైమరపుని కోరుకుంటున్నాడు మనిషి అంటే? మేలుకొలుపు ఇష్టం లేకపోతే. ఓకే. మేలుకొలుపుని ఇష్టపడట్లేదు. ఏంటి ఆ మేలుకొలుపు అంటే? సత్యం లోపల నుంచి ప్రశ్నిస్తుంటుంది. ఎందుకు ఉన్నాం, ఎందుకు పుట్టాం, ఎందుకు ఇలా ఉన్నాం, ఏ పని ఎందుకు చేస్తున్నాం, ఈ అన్ని ప్రశ్నలకి నిరంతర సమాధానం చెప్పుకోవాలంటే కష్టం.